అక్షయ్ ఏమో ఇంటికి వచ్చి అడుగుతూ ఉన్నాడనమాట. మీ ఆస్తి అంతా కూడా నాకు 51% అనేది ఆస్తి నా మీద పేరు వేశారు ఎందుకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారనమాట అక్షయ్ ఏమో. అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న విశ్వనాథన్ అయితే కాసేపు సైలెంట్గా ఉండి ఉంటున్నాడు అనమాట. ఉంటుంటే అయినా ఇంట్లో ఉన్న కొడుకులందరికీ సమానంగా రాయాల్సింది ఆస్తి అంతా కూడా నాకు ఒక్కడికే ఎందుకు రాశారు సగం ఆస్తి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాకింగ్లో ఉంటారనమాట. అక్కడ ఉన్న విశ్వనాథన్ అయితే నా ఆస్తి నేను ఎవరికైనా ఇవ్వగలను, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదో నాకు తెలుసు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న అవనేమో అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంట్లో నలుగురు కొడుకులు ఉన్నారు, నలుగురికి సమానంగా ఇవ్వకుండా మా ఆయనకి ఎందుకు సగం ఆస్తి రాశారు, ఆ విషయం ఎందుకు అలా చేశారు అని అడుగుతూ ఉంటుందన్నమాట. నేను ఆ సమాధానం ఆ రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు విశ్వనాథన్. అమ్మ నాకు ఈ విషయం తెలియాల్సిందే, నాకొక్కడికి ఎందుకు సగం ఆస్తి రాశారు అని అడుగుతున్నాను, మీరెవరు చెప్పట్లేదు, ఏదో పెద్ద రీజనే లేకపోతే నాకు ఆ విషయం తెలియకుండా చెప్పట్లేదు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు. నువ్వు కానీ ఇప్పుడు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మతోనే ఒట్టేయించుకుంటాడనమాట. తనేమో బాధపడుతూ ఉంటుందన్నమాట పార్వతమ్మ. ఏం చెప్పాలో అర్థం కాక ఇప్పుడు చెప్తే ఆ రీజన్ గురించి చెప్తే నాకు నేను తల్లి కాదని తెలిసిపోతుందని పార్వతమ్మ బాధపడుతూ ఉంటుందన్నమాట. తల్లితో అయితే అక్షయ్ అయితే ఒట్టు వేయించుకుంటాను, నేను చచ్చినంత ఒట్టు, నువ్వు కానీ నిజం చెప్పకపోతే దేనికోసం ఏ కారణం చేత నాకు ఆస్తి అంతా సగం రాసించారు అని చెప్పేసి అంటుంటే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.